పురుగు పట్టపట్టగా ఆడదానివి కాబట్టి నీకు పంతం నాకేముంటది మగ పురుగు జగ పురుగు ఈ బొంత పురుగులా కానీ ఏంటిదో కాదు నేను కట్టిన చీర కట్టాలి నేను తొడిగిన జాకెట్ తొడగాలి అసలు ఆడవన్నదే మర్చిపోతావు పునాది బలం పునాది బలం ఇంటికి పిల్లర్సులు ఎట్టను దానికి అట్లా లంగ కట్టాలి లంగ ఎంకులాడు లంగా పట్టుకొచ్చి చూసినవా నేను వేసుకున్నట్టు కాదు వేసుకో పొద్దుగాల లేవాల నాద సుదిగడ్డ చేత పట్టాలి ఏడేడు ఆకిళ్ళు ఊడవాలి చల్లాలి నాదా అండుగుండ చేత పట్టి అరుసోడు ఉడికిచ్చి కంచముల కంకెడేసి కచ్చి తిరవే కాంచనమాలను నా చేతి తీయాలి నాదా అట్లా కాకపోయినా నొత్తని అంటే వత్తాలి ఒత్తు అంటే మాత్రం ఒత్తు అంటే మాత్రం ఒత్తు తన ఇంటి బయటకు వచ్చిండు ఇంటి బయటకు వచ్చినప్పుడు ఏమనుకున్నాడు ఏం పరకడమని పరకడ పాడవయ్య లోకం మీద మీరే ఉన్నారు రైతరాలు అయ్యో అయ్యో లొల్లి 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 పాడడా నువ్వు ఇస్తా ఏంది ఊరికే లొల్లి అవుతుంది కానీ దాసి ఇప్పుడు మీ రాజు మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటాడమ్మా కానీ దాసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటాడు ఎవరైనా ఇస్తారంటావా గీడుకు గారికి వాళ్ళన్న పిల్లని ఇస్తారావా ఎన్ని రోజులు చేసుకుంటానంటాడు కానీ 3 రోజులల్లో పెళ్లి ఏం మాటలన్నట్టు అవి 3 రోజులనే పెళ్లి చేసుకోవాలంటే అవుతుందా వాళ్ళు రావాలి ఈయన చూడాలి ఈయన పోవాలి వాళ్ళు చూడాలి అయ్యో ఇల్లు ఎవరు భూమి చాలా మంచి షేడ్ తెలుసుకోవద్దానవా అది చూసే వరకే 6 నెలలు పడుతుంది ఇల్లు ఎవరు మంచి అయితే గాయనికి ఎవరిస్తారా పదార్లు ఊడిసి బాంచ నాయ సూదరాతి రాదు అయితే వాయ్యా గట్టి అంటది కానీ ఏం గా చేసుకోపో ఆమెకు పిక్కలు తొట్టిన పిల్లలు గారయ్యా పిక్కలు తొట్టిన పిల్లలు గారు అంతేనా చేసుకోపో ఏం కాదు అయితే పాపం కాంచన వాళ్ళదేవా ఏడు కాకపోతే వచ్చేడు గారా వచ్చేడు కాకపోతే ఏడు గారా అత్తయ్యని భావించలే ఏం కాదు పో చేసుకోపో నీకేం దక్కున్నదే రాజ్యం లేదు దేశం లేదు ఎండి లేదా బంగారం లేదా కోకరాయికి పెడితే కొట్టవసంటు పెన్నం వస్తుంది పో ఏందయ్యా సాగుదాలకు ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని చేసుకొని దేశం ఇడిచిపెట్టిపోలే అందుకని ఏం కాదు పో చేసుకో మరి ఆనాడు మాత్రమే కాంచన శైల మహారాజు మరి ఇంటి ముందు వచ్చిన వాడు అనుకున్నాడు అనుకో నిన్న కాలెడగల పోతే మాత్రం మాట్లాడిన అమ్మాయి చక్కగా ఓడానికి అనుకోని గుర్రాల శోభల్లో చేరుకున్న ఆరాధు మాత్రం మేటి గుర్రాన్ని బయటపడ ఉంచిండు మరి గుర్రానికి మాత్రం అనగా కొంగరాది పోయి బల్లి కట్టిండు
గుర్రం చూస్తే పక్క ఉంటుంది కదా 66 ఆవిడ 6 గడియల్లో పోతుంది ఈ గుర్రం. ఆ గుర్రానికి మాత్రం డాకోళ్ళు కట్టిండు. అగ్గి అంకోళ్ళు డాకు వెత్తలు కొంగరాది పోయిన పాములాది బల్లెం పట్టిండు. గుర్ర విరుగ బుక్కింది గుగ్గిళ్ళు. దీని గుగ్గిలు పెట్టా బిడ్డ నీ పిల్లలు ఎక్కడ పెట్టాను నాడు పెట్టినా 75 ముక్కని అంచెలు పెట్టినామంటావు. అంచెల్లో పెట్టిన నీళ్ళు కింది గాడి గుగ్గిలు బుక్కింది. కొడుక ఇది పెంటి గుర్రం అన్నట్టు. కుర్ర గుర్రం అంటే మొగది, పెంచి గుర్రం అంటే ఆడిది. దీనికి రోగం పాడైంది, కళ్ళు కట్టపోతే మొగ గుర్రాన్ని చూస్తే నన్ను ఎత్తేస్తుంది అక్కడ పోతుంది. నాకారం ఏందో కొడుకు అన్యాడు గుర్రాలు పుడతాను నాకు. ఆనాడు మాత్రం అనగా గుర్రం మీద కొలువు తీరిండు, అంటరు కట్టే పట్టిండు. గుర్రాన్ని ఒక్క దెబ్బ కొట్టున్నా పాడుగాను పొద్దంతా ఇది కిల పోదినది. ఇది పాడుగా ఇది పాడుగా నీరు కూడా తాగదురా. దీనికి రూపాయలైంది ఏదో గుండు వేస్తాంది. అందరి వేసిన గుర్రం అయితే తప్పుడు పూగలు వేసిన గుర్రం ఊరు బయటికి వచ్చిండు రాజు. ఊరు బయట సిద్ధి కాడ గుర్రం పిండు. మరి నా భార్య అన్నట్టు నాకు మాట్లాడిన అమ్మాయి ఉన్నదా, నేను ఎక్కడికి పోవాలి? ఏతులు కొట్టి బయటకు వచ్చి మానవునికి తలకు దాకా తలపోతారు అది కప్పాడ. అక్కడ పింక మీద వచ్చామని ఇప్పుడు ఎక్కడికి పోవాలి? నాకు భార్య ఉన్నట్టే వరుస్తాడు. అరే దేనికి చూసుకుంటే అక్కడ ఉండదు. మరి మరయ్యా అత్త మామ సేవ చేసే అల్లి రాని భర్త సేవ చేసే భాగ్యవంతురాలు కాంచనమా. అరే అంత కొట్టినా అంత తిట్టిన కాంచనమాలకు భర్త వీధి ప్రేమ కోలేదు. నా భర్త చేసుకుంటాడా తిరిగి 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 అసగంతుడ వెనకకు మర్రెత్తడనుకున్నది కాంచనమాల. ఆకటాలకు నా భర్త ఇంటికి వస్తాడని ఆనాడు కాంచనమాల ఏమనుకున్నది, ఇంటి లోపల నీళ్లు లేకపాయనా. 7 దాసళ్ళు దేవా దాసళ్ళ దగ్గర వెళ్తుంది కాంచనమాల. దాసి దాసి అంటారు. ఎంత చేసినా కానీ చేయని పేరు చేస్తే ఏందవ్వా మీరు సుధా చేసిందా అని అంటారవ్వా. నువ్వు అట్లా ఆయన అట్లా ఈ లంజ ఇది ఎందుకు వస్తుందో నాకు తెలుస్తలేదమ్మా. చేసిందంటవా అదల్లో పోయింది కూర్చున్నది వచ్చింది నీళ్ళు పోయినవా అసలు వచ్చి పాడుపడతాను గాయంతో సోయి అది పోయి కూర్చున్నది వచ్చింది నీళ్ళు అమ్మా ఇంటి లోపల నీళ్ళైపోయినాయి. ఊరవతల చూడు అందల్ల కోనేరు మంచిళ్ళ బాయి కాడి పోయి ఆ బిందెలలో నీళ్ళు
పోరి అమ్మ చిత్తమ్మ తల్లి వెళ్ళిరండి బిడ్డ పాప ఎందుకంటే ఆ బిల్లు పట్టుకున్నావా నా మీద నాతోనే ఉంటుందా నీతోనే ఉంటుందా అక్క బాయిలు వచ్చినాయి అక్క బాయిలు వచ్చినాయి బాయిలు బావులు వచ్చినాయి అన్నారు బావులు బాయిలు బాయిలు ఇదో మంచి నీళ్ళ బాయి అదో ఉప్పు నీళ్ళ బాయి కదా నువ్వు ఈ రాజ్యం కదా పుట్టేది గొత్తికోండి రాజ్యంలో పుట్టాలి గొత్తికోండి అవుతారు పుట్టాలి అబ్బారి ఇప్పుడు బిందెలు కడుక్కొని నువ్వు ఏం తెచ్చుకున్నావు ఇటుక బెల్ల తెచ్చినా ఇటుక పెట్ట రాకంగా బిందు ఉంటుందా అని అరగదా అని నువ్వేం తెచ్చినా నేను విమ్ సోప్ విమ్ సోపే సరే ఏదైతే నాకేందు బాయిగడ్డ చింత చెట్టు చింతాకు మొత్తం బాయ్ అంతా నిండింది పాడవాడి నీళ్ళు ఎత్తా ఉన్నారు నీళ్ళు ఎత్తా ఉన్నారు ఒక్కసారి బాగా బాయ్ అంటారు కదా ఐడి మంచిళ్ళ బావి కాడ మాట కలుస్తుంది ఉప్పు నీళ్ళ బావి కాడ ఉప్పు పోసపోతుంది కాదు కానీ ఏందే పడగో నువ్వు పెళ్లి చేసుకున్న సంబరమే కానీ నీకు మొగడద్దాని ఎప్పుడు చూసినా ఇన్నేమన్నా అవుతారు ఈ మొగన్ దగ్గరికి ఎప్పుడు పోతే నా మొగన్ దగ్గరికి నీ మొగగా నువ్వు పోతా నా మొగడికి మంచినీళ్ళ బాయి మొక్కన చూసిండమ్మా రాజుల రాజు కాంచనశీల రాజు బాయి మొక్కన చూసిన వాడు మగవులు కనిపించాడు బాయి కాడికి పోతాడు ఏడుగురు లైన్ వడబోస్తున్నారు తనకేమనిపించింది నేను ఎక్కడికో ఎందుకు పోవాలి ఎవరినో ఎందుకు మొదలెయ్యాలి ఈ ఏడుగురు ఇట్లా లేవతా వచ్చి పెళ్లి గారు బాపతి లేదా పెళ్లి కావాలి పిల్లలు కావాలి
ఈ పొలనైతే అడుగుతానే రాదు నన్ను ఏమంటారు అది ఆగరాదే దిక్కుమని అమ్ముంటా ఇవరకు పోదాం పోదాం ఉదయం పోదాం ఉంటాడా అదే ఊరికే పని చేసుడే కొడుకా దీనికి ఏం సోయి లేదు కదా ఇది ఎట్లా సంవత్సరం నడుతుందో కథ అయ్యో దాచిదాను కదా నువ్వు నీ పేరేం పేరు ఉండే నా పేరు ప్రవీణ ప్రవీణ అట్లా కాదు నీ పేరు ఇప్పుడు కొత్తగా ప్రమీ ప్రమీ ఒక మాట ఏ మాట నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వే నా మొగడెట్టు పోవాలి నా మొగడెట్టు పోవాలి నాకు ఇద్దరు వరగాలు బస్సు చెడిపోయింది నాకు అర్థంగా అడుగు మెల్లగా దనా ఇంకో మగవాళ్ళు కాచండు ఈ పొల్లదుడు బొంకానికి ఎంత ఉంది చదువుతాను దీన్ని ఏమంటున్నావు ఓ నీవు సున్నోడు కావాలా ఇంకా పంజాబ్ కూడా సున్ని కావాలి లంచాగా నిన్న అంటలేదు ఓ నిన్ను ఎవరేమో నిన్ను అంటే చెప్తారా ఇంత సిగ్గుపడాలి ఆడలో అయితే ఎంత ముద్దుగా సిగ్గుపడుతుంది నీ పేరేం పేరు అబ్బా ఇద్దరు ఒక్క తీరే ఒకే అంటారు అన్నట్టు కూడా ఏ పిల్ల నీ పేరేం పేరు నా పేరు తెలియదా తెలియదు కదా తెలియదు నా పేరు తెలియదా ఎప్పుడు ఇల్లే కదా నా పేరు నిర్మల కదా కానీ ఏంటి నీకు అయిందా ఏంటిది పెళ్ళి అయిందా పెళ్ళా కాలే నన్ను చేసుకుంటాం చేసుకుంటామని నాకు సంచి లేదు కదా అదే గర్భసంచి లేదు గర్భసంచి లేదు నేను పోయి సంచి లేదు నా దగ్గరికి వచ్చిండ్రా నాయ్యో ఏం చేయాలి భగవంతుడు సూత న్యాయం కాదుర్రా నాకు అమ్మ లేదా ఓ అన్న లేడా ఓ తమ్ముడు లేడా ఏ దేవుడు అన్న కన్ను తెరిచి నాకు ఇంత తవ్వ చూపిస్తారంటే ఏ దేవుడు కన్ను తెరుతాడు ఏం చెయ్య దేవుడు నాకు ఏ దేవుడు అన్న తవ్వ చూపించి ఇంత పెళ్లి చేసేదంటే అక్కడ సత్తున దేవుడు నా అందున్నట్టే అదారా దేవుడు నా అందున్నట్టే ఎందుకంటే దాంతో నడిపిస్తలేడు ఏందయ్యో ఏం నిలబడతారు ఎంత దూపైతుందో మంచిగా ఏదో ఆరుగురు మొదలెత్తే మనుషులు ఇచ్చిందా మంచి మనసు మెత్తన మనసు సరిపోయినాయా కానీ ఇవి ఏ బాయిల నీళ్ళబ్బా ఉప్పు నీళ్ళ బాయి నీళ్ళే ఇవి అబ్బా ఉప్పు నీళ్ళ బాయి నీళ్ళు అయినా నీ చేతిస్తే ఎంత స్వీట్ ఉన్నాయి అబ్బా మరి ఏందని కూడా నా చెయ్యి నా చెయ్యత ఏది ఇచ్చిన భలే టేస్ట్ ఉంటాయి మరి ఎందుకు కావచ్చు టేస్ట్ అది అయితే నేను చిన్నప్పుడు అట
చిన్నప్పుడు నువ్వు ఏది తీసుకున్నా మంచిదే కానీ ఈ పిసుకుడు అయితే మంచుకున్నారప్ప అది ఏందయ్యా కాంచనమాలతో కట్టేనా లొల్లి పెట్టినా? ఎందుకో అక్కడ కాంచనమాల ఆది నువ్వాగవు గిట్టేనా భార్య భార్య భర్త భర్తే భర్త ఇది అంతగానం మీది కచ్చి కానీ రౌని ఒక మాట ఏంది బాంచం నేనైతే ఇంటికాడ నుండి జరుగుతుంది నీకు ఎరికి కదా నేనే ఉంటే ఇద్దరి మధ్య పెళ్లి చేసుకుంటున్నా బయటకు వచ్చా కదా వచ్చినావు ఎవరికన్నా పోతే నువ్వు చూద్దాం 3 రోజులకే పెళ్లి చేసుకుంటావు అంటావా అయ్యా ఏదనుంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు నువ్వు మీదికి రావు దూరం ఉండు డోంట్ టచ్ మీ ఇక వాళ్ళందరూ వాయనైపోయా బాయ్ కంచి వెళ్ళి ఏంది పోతే ఏంది అయితే ఏందన్నట్టు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడు అంతే డైరెక్ట్ ఏంది నరసింహనగర్ రాదు ఇంకా నేర్చుకోవాలి రవిని నన్ను పెళ్లి చేసుకోరా ఎవరు నిన్న రాజ్యాన్ని వ్యాయం చేస్తా వాళ్ళు సక్కగా నా అక్కమ్మన్నాడు సచ్చెక్కిరిచ్చిండట నీదికి పోయి ఇంకా మిటికరిచ్చిండట కాదుగా నువ్వు రాజు నేను దాశదాన్ని నన్ను పెళ్లి చేసుకోరా నువ్వు అంటాను వాడి పోయినాక నిన్ను చేసుకొని నేనత్తే నీ భార్య కాంచన వాళ్ళ దొరసా నువ్వు కూడా అబ్బో నన్ను కొట్టి సంపది ఏ భార్య నన్ను కొట్టి సంపుతుంది అయ్యో నిన్ను చేసుకొని నేనత్తే నీ భార్య కాంచన వాళ్ళ మా దొరసాన్ని నన్ను కొట్టి సంపుతుంది అట్లా అంటావు ఒక మాట చెప్తారు విను ఏ రౌని సూర్యుడే నీ పట్టయినాక సుక్కలని కుక్కలైపోతాయి ఈ రాజే నీ పట్టయినాక మాత్రం అనగా రాజ్యంలో ప్రజలోకులు ఒక మాట అందరు రానని పిలుస్తారు వారి కూడా ఒక మాట అవతోడు నేనంటే నీకు ఇష్టమే కదా నాకు మస్తు ఇష్టం ఎంత బాగా నేను గింత అంటే నువ్వు గించాను అది కాదయ్యా కాంది కంచెడు ఎందుకు అయింది ఆకడ ఆలు ఎందుకంటే దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ అవతోడు నువ్వు ఇంకో కాయ అనేవి చూవి నా గుండె వరిగిపోతుంది ఇప్పుడు ఇంకొక అయినా రమణమ్మా వెళ్ళిపోదాము రావే పోదవరా నన్ను కొర్ర గుంజుకొని పోతాను అడిగి వేరంక నీ భార్య కాంచన వాళ్ళు ఏమంటది నువ్వు ఎట్లా వచ్చినవే వచ్చేదాన్ని నీకు ఏం అర్హత ఉన్నదన్న నెత్తితో కొంగేసుకొని వచ్చినవే అంటది నాకింత లైసెన్స్ కావాలి కారా బస్వా బండి వేరు లేలే అది కాదయ్యా ఏంటి భూమి కొంటాం పట్టకాయ ఉండద్దా కావాలి బండి కొంటాం ఆర్సీ పేపర్ ఉండద్దా ఉండాలి పెళ్లి చేసుకోగా ఏం కావాలి నీకు పట్టకాయదాలేంది మెడలో పుస్తలు కావాలి ఓహో గట్ల చెప్పరాదు రమణమ్మ ఇప్పుడే నీ మెడలో పుస్తకం కడతానని రమణమ్మ మెడలో ఏంది మందిరా సౌతులు అంటారు కానీ నీకేదరుగా ముత్తంద పుత్తలు ఎక్కువ సాటు పోతాయి కానీ మా ఆయన తులం పెట్టినా సరిపోదు తులం నర పెట్టినా సరిపోదని కడ్డే తొలిగొట్టి కట్టింది ఇరికేనా అందరు ఏంది రవీనా రవీనాని ఇప్పుడు అన్నా కానీ ఇంకోసారి అనద్దు ఇన్ని రోజుల కాంచనే నన్ను రవిని రాయే పోవే దాచిదాని అంటే నడిచింది ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాక నేను దొరసాని కదా నీ కాంచెల్లి రవని అనద్దు రవణమ్మ దొరసాని అనాలి నువ్వే రవని దాచిదాన రావే అంటే లోకం అనరా కాదు రామ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాధమ్మ ఏమండి ఎలా ఓడిస్తాం కూడా పెద్దతో అట్లా కాదు ఎట్లా
ఈ చిన్న ఫానాది గుట్ట పోని ఎందుకు ఆడ నా గుడిసె ముందరికి వెళ్ళిపోని గుడిసె ముందరికి వెళ్ళేందుకే ఆ గుడిసె కాడ నా అమ్మగారు నిసాను ఉన్నది తెచ్చుకోవాలి ఎండి ఉన్నదో బంగారు తెచ్చుకుంటుంది కావచ్చు గుర్ర మీద కొలువు తీరిండ్రు వరమైలు వెళ్ళినారు వైనాల మామిడి ఎడవక్క ఉన్నారట వైనాల మామిడి వనాలు వెళ్ళినారా వైనాల మామిడి మరి మెటాలు వెళ్ళే వైనాల మామిడి అందర పడద్దు రమణమ్మ గుడి చెప్పుకొని కలిగి గుర్రం పోతాండ దాని పేరు ఆ గుడిసె కాదు నా అమ్మగారు నిసాను తెచ్చుకుంటా అది పాడగా 10 రూపాయలు గుడి అలాగే రమ్మంటే అలా 10 కుక్కలు పోతారు ఏం పోసినా అసలే గాజు నింటలేదు తక్కువ లేదు గాజు ఏం లేదు ఈ గుమ్మిలా లేవు ఏమండి అదండి వెళదాం ఏంటి అది మా అమ్మగారిని ఇస్తాను ఏమి ఇస్తానో దాని పేరు ఏంటో అది ఏంటంట అసలు ఇది కోట్లింగాల బొంత కోట్లింగాల బొంత అవని పంచరు కోట్లింగాల బొంత ఎన్ని కోట్లు ఏదైనా ఒక రిప్పు చూపి కోట్లింగాల బొంత ఎప్పుడు చూడలే ఏంది వీళ్ళు రాజులు అంటారు ఏమో ఏమో ఈ కోట్లింగాల బొంత తెలియదు అడిగోదు బొంత పాడుగా రావుని గద్దెచ్చుకొని ఏం చేసుకుంటే నా ఇంటి కదా సోలాపూర్ సిద్ధార్థు ఉన్నాయి మంచి 2000 బొంతున్నాయి ఈ బొంత కాదు ఆ బొంత ఇలా కోటి ఇదెందుకే మా అమ్మగారిని సారు ఎందుకు ఇది ఎందుకో కాదయ్యా రేపటి కల్లా అడిగి పోయినాక దానికి నాకు మంచిగా అవుతుంది ఇంట్లోకి వెళ్ళి లోడుతుంది పొద్దాక వాడకో ఈ వాడకో తిరుగుతా ఇంతంత కట్టమో లేకపోతే ఇంత అన్నం అడకచ్చుకుంటా తింటా ఎవరైనా సూర్యు కింద వండుకున్నా కానీ ఎండాకాలం అంటే మా ఆగి వెళ్తుంది కానీ చలికాలం తిని వెళ్తాను రా ఒకటి కింద వేసుకోవచ్చు ఒకటి లేదు ఇది మా అవ్వగారు తరతరాల కాంచెలు వస్తాను మా అమ్మమ్మ వాళ్ళ అవ్వ మా అమ్మమ్మకి ఇచ్చిందట మా అమ్మమ్మ మా మమ్మీకి ఇచ్చింది మా మమ్మీ చచ్చిపోయేటప్పుడు అన్నది ఓ బిడ్డు అన్ని మనిషి మన పొంత మనది తరతరాల నుంచి వస్తుంది అది వంశపార్యం బిడ్డు దాన్ని పొడగొట్ట కన్ను ధనబన మాత్రమే భవనాల ముందుకు చేరుకున్నారయ్యా అలా పేరు పెట్టి భార్యను ప్రేమతో ఉన్నవాళ్ళ మనిషి కాంచనమాల ఎందుకంటే కాదు చికాపు ఉంటుంది ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టిన అనుకో ఇంటికి వెళ్ళాలి నువ్వే అవుతావు కలిగేడు మీడల కాంచనమాల కూర్చొని ఉన్నది మా దాసి ఎవరన్నా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అంటవా గాయలకి ఎవరిస్తారావా 6000 ఎత్తునోటే పేరు చస్తున్నాడు గాయలకి ఎవరిస్తారావా కూడా రాదంటాం కాంచనమాలని వేసింది ఆ తలుపులు కుల్లి భర్తను చూడబోతే నిశాన కర్రోలైన ఆ చోట నిలబడి ఉన్నాడు వచ్చినవా నాదా వచ్చాను కాంచన ఏమో అటు చూస్తాను ఇలా నిన్ను చూస్తేమో అనుమానం అనిపిస్తుంది ఏమనుమానమేనా నన్ను చూస్తే నీకేమనుమానమే ఏంటే
నీ కాళ్ళేమో నాలుగు కనబడతాయి. ఈ మెల్ల గుర్తుపట్టే పట్టింది లోపలికి తీసుకుపోయిన నాలుగైదు కనిపితే కనబడతాయి. ఎండాకాలం ఎండ కాబట్టి నెత్తిని పొద్దున చివరి గట్టి కనిపిస్తుంది. కాళ్ళు రెండు నీడలు ఉంటావు కానీ నాదా ఎందుకో నాకు అనిపిస్తుంది. రెండు కాళ్ళు ఒకసారి వెళ్ళిపోయిన నాదా, రెండు కాళ్ళు ఒకసారి వెళ్ళిపోయిన నాదా. రెండు కాళ్ళ రావుడు కాల సంద్ర బంతున్నాయ్యో బొంత తీసి సంకల పెట్టు మళ్ళీ ఒకసారి దగ్గర కారు కానీ నాదా నీ చేతిలో నాలుగు కనబడతాయి. అప్పుడు చెప్పలే అరే ఎండాకాలం ఎండ కాబట్టి నీడాలు రెండు నేను సరే ఒకసారి చేతులు వెడల్పో. శంకర బంతున్నాయ్యో బొంత తీసి కాళ్ళ సందుల పెట్టు. లంగనా దొంగనా ఇవాళ దాగుంటా రేపు దాగుంటా ఎల్లకాలం దాగుంటాను అనురా నేను. మంచిగా మాట్లాడు రీ. ఇన్ని రోజులు మాట అంటే పడ్డా కానీ ఇప్పుడు నువ్వు పడేదాన్ని కాదు. ఇప్పుడు రవణమ్మ దొరసారి ఇక్కడ ఆడాలి ఆడాలి. రౌని మంచిగా మాట్లాడు. అప్పుడు రవణి ఇప్పుడు రవణమ్మ దొరసాని. మేడం అని చెప్పు. మేడం అని చెప్పు. నువ్వు కూడా అంటాను మేడం అని చెప్పాలి. కానీ రౌని ఎటెత్తనవే ఏమున్నదని వస్తున్నావమ్మా? ఏమున్నది వస్తానంటే పూటకు పెరిగడ అన్నం పెడితే పాచి పనులు వేసేదానివి ఇలా దబా 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 ఇంట్లోకి వస్తున్నావేందమ్మా? ఇంట్లో వచ్చే అధికారం ఉన్నది కాబట్టి వస్తాను. నీకేం అధికారం ఉన్నదే? నీకున్న అధికారం నాకున్నది. నాకున్న అధికారం నీకెట్లుంటది? చేసుకున్న భర్త రాముడు ఇల్లు సంసారం నాది, నాకు అధికారం ఉంటుంది. నీకేం అధికారమే? అది ఇన్ని రోజులు బట్టి ఆ అధికారం నీది, ఇక నుంచి ఆ అధికారం నాది. అంటే నన్ను కూడా పెళ్లి చేసుకొని వచ్చాడు కదా. అలా ఈ ఎంత మాట మాట్లాడలేవు నీవు. ఏమిటి రౌని ఇన్ని రోజుల బట్టి నీ అమ్మ నీ అయ్య చచ్చిపోతే ఇన్ని రోజుల బట్టి అరసీద్ర నీళ్ళు పోసి ఉరుముల పోల సాదుకున్న నేను కట్టిన బట్టలు నువ్వు కట్టినవు. కడుపుల పుట్టిన కర్ణ బిడ్డు వలన సీద్ర నీళ్ళు సాదుకున్నా. మెండాయ కూడి కుండకు దొరాయన పామును పాలు పోసి సాత్య పగబట్టి కాటు వేసినట్టు ఇయ్యాల నాకే సముతి పోయి వచ్చినవా? తెలిసే వచ్చినవో తెలియకనే వచ్చినవో ఆటకోగిల పిల్లవు. అరే రే మోగుంది మోటు గుణము, ఆడదాంది మరి వీనడి నిర్మలమైన గుణము అన్నారు. తెలుసో తెలియకు నా భర్త తప్పు ఇవ్వచ్చు, నువ్వెట్లా చేసుకున్నవే? నువ్వు కొడు అని నన్ను చేసుకొని వచ్చింది. మరి ఏంది నువ్వు మనసులో పెట్టుకొని మీది కూడా మాట్లాడే రకం కాదు. దాసి నేను ఇంటి ఇల్లాలు ఉండంగా నువ్వెట్లా వత్తవే? నువ్వెంట్లో ఇల్లాలు పెడితే నేను వంటింట్లో ప్రియురాలి. రమణి తెలిసే వచ్చినవో తెలవకనే వచ్చినవో పాల సొంటు సంసారాన్ని బాబ ఓకమ్మ. ఊడున్న భార్య భర్తల కుక్కలు వేయకు. ఆడిది వేయబట్టి ఒక్క సంసారం నిలబడుతుంది, ఒక్క ఆడిది వేయబట్టి ఒక్క సంసారం కూలిపోవునమ్మ. వచ్చిన బాట పట్టుకొని వెళ్ళిపోవు నువ్వు. ఎట్లొచ్చినవో గట్ల పోవే. మంచి మాటకు మనము ఏది చెడ్డ మాటకు శరణము ఇత్త సంగీతానికి చింతకాయ రాలుతుందా? కట్టెబట్టి ఒక్క పెట్టి పెడితే కంకెడు పండు కింద రాలు. దాసిదార తెలిసే వచ్చినవో తెలవకే వచ్చినవో వెళ్ళిపోమ్మంటే లేదు లేదు నీకెంత అధికారం ఉన్నదో నాకంత అధికారం ఉన్నది అన్నవా? దాని దండరేఖలు అందింది ఆడిదాని అహంకారం అనుకున్నా.
పలకరించి తర్వాత కాడ గారి గంట కడతారు అవునమ్మా నడు రాముడు అనగానే అయిపోయానా ఎడిపోతానవురా అప్పుడు ఏమన్నావు మేము ఆడికి అత్తే నీ భార్య కాంచన మన దొరసాని నన్ను కొట్టి చంపుతుంది అయ్యా నేనంటే ఊరుడే నీ పట్ట అయినాక సుక్కలని కుక్కలైతే అటు ఏది మగవాడి తిర్రు రాముడు రాముడు ఇంకా అన్నాడు నువ్వు పోతావారా పోకపోతే ఇంకేమన్నా ఏ కాంచని ఎందుకు వచ్చినవురా మనం కానీ నాదా దాసుది నాకు సమితి వచ్చిందా అవును ఏ ఆడది పోకుంటది నాకు కొరకు ఇన్ని రోజులు నా చేతి కింద బతికిన దాసుది నాకు సమితి వత్తదా అదే నా ఇష్టం తన మెచ్చింది రంభ తన వడ్డది పొందా నేను ఇంటి లోపల ఉండంగా ఏ ఆడిది నా గడప దాడి రావడానికి అధికారం లేదు నాదా కాంచనమాల నేను ముందే చెప్పాను నువ్వు గొడ్డుదాని వైద్యుని రమణ మనం పెళ్లి చేసుకొని వచ్చాను కొడుకులకు అనుకుంటాం బిడ్డలకు అనుకుంటాం అది గంటను నువ్వు ఎత్తుకొని సాగాలి అందుకొరకైతే తీసుకొని వచ్చాను మంచి మాట చెప్తాను రమణమ్మ దగ్గరికి పోయి లేదు 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 తుతకు నా ప్రాణం పోయిన పరవలేదు కానీ నా బొందిరంగా ఐసు ఉండంగా నా ఇంటి లోపల అది నిలువ నీడలేదు నా లేచిపోయి రమణమ్మ దగ్గర పోయి దాన్ని గదవ పట్టుకుంటావా కడుపులో తాళ్ళ పెడతావా కాళ్ళు మొక్తావా అది గనక ఇంట్లోకి రాకపోతే నిన్ను చీరి కాకుల గద్దల పాలు చేస్తాను బతికిన దాసిదాన్ని తీసుకొని ఇయ్యాల నాకు సౌదరి ఎత్తనన్నవాయి అదే ఆడిదానాన్ని ఎల్ల కొడితే ఇయ్యాల రెండు రెక్కలు పెట్టి గిరగిర తిప్పి ధరణి కేసు కొట్టినదా ఈయనకంత ప్రాధము నా ఎన్న మీద పెట్టి తొక్కుతన్నవాయ్య తక్కువ దాన్ని కాలు మొక్కు అంటున్నానే అయ్యో నద కాంచన శీల రాజాని బతకలేను రాదా ఓ నాదా
ప్రాణం ఎక్కడ రాదా ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే దొండకాయలు కండరి కొడుతున్నాయి సిల 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 రక్తం చెల్లిపోతుంది రాదా నాదా నీకు న్యాయం కాదు రాదా ముందు ఓడబట్టుకొని ఏమవుతుంది నీకు మంచి మాట చెప్తాను కాంచన మానవేమి ఇప్పుడే వెళ్ళిపోయి తీసుకొస్తా లేకపోతే నిలబెట్టి నీ తల కొట్టాను మంచి మాటకు మనం చెడ్డ మాట చెడు తీస్తా నా నోట మాట పెళ్ళన్న మాట రాకనే ఊపుకుంటుండ వచ్చింది కాబట్టి ఊపుకునేది లేదు బామని మంచి మాటకు వెళ్ళిపోయి తీసుకున్నా లేకపోతే నిలబెట్టి నీ తల కొడతానమ్మా ఇయాల పరాయాడు బట్టి నా భర్త చూడు నా ప్రాణం దిత్తుడో ఏమో భగవంతా 60 మూత గంధకములు చదివిన గజేడు రాత్రి రాత తప్పది 90 మూత గంధకములు చదివిన తోలు కింద రాత తప్పది తప్పి ఎవరి వశం కాదు తల్లులారు కట్ట వచ్చిన నాడు అంత దండి వస దేవుడే పొయ్యి గాడి కాళ్ళు పట్టుకున్నాడట అంత నేను ఎంతటి దాన్ని అమ్మ రామ 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 ఉండవచ్చును అని సరే పర్వాలేదనుకున్నది గానాడు కాంచనమాల అమ్మ రవణమ్మ వేడికైన కన్న తల్లి కాంచనమాల కర్మ తక్కువై ఇవాళ నీ దగ్గరికి వచ్చినా రావే రావు రమ్మ దాసి రమణమ్మ రమ్మని గానాడు అమ్మ నేను సుఖపల్లే కావడారా నేను అన్నదమ్ముల తోడి నీరాయి పడపోతినా ఈ 7 ఏళ్ళ పిల్లనే పెళ్లి చేసుకుంటే రమణమ్మ రెక్క పట్టుకొని రావే రమణమ్మని రమ్మని తోలుకొని చూడవు రమ్మని తోలుకొని చూడరా ఎంబడి పెట్టుకుని కాంచనమాల కనవత్తాము ఇది తీసుకుపోయి ఇంట్లో బీరువాలో పెట్టుకో
ఏమైంది నువ్వు బాధపడకూడదు రాముడు. ఇది తీసుకుపోయి ఇంట్లో తీరవలు పెట్టండి పెట్టాలి కౌరల్యం తాగుతుంది దాయిగో చాలా మాట్లాడు నీకు తలకాయ ఓకే హెడ్ఏక్ లేస్తుందండి ఇలా మాట్లాడ